సికింద్రాబాద్ కేంద్రంగా మరో ఉద్యమం కొనసాగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ని విలీనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు. కంటోన్మెంట్ విలీనం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రకటించారు. అసలు కంటోన్మెంట్ ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం సాధ్యమేనా? ఎందుకు శ్రీ గణేష్ ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు, దీక్షకు దిగుతున్నారు? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, ఇదేమన్నా కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందా? కంటోన్మెంట్ కేంద్రంగా గతంలో చాలా వ్యవహారాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం దగ్గర నుంచి ఇతరత్రా సౌకర్యాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఏకంగా విలీనం దిశగా డిమాండ్స్ రావడాన్ని ఎలా చూడొచ్చు? సికింద్రాబాద్ లో మరొక ఉద్యమం మొదలైంది. మొన్నటి వరకు సికింద్రాబాద్ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టగా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. గత 3 రోజులుగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కంటోన్మెంట్ లోని కార్ఖానాలో ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా తమకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో వేగం ఉంటుందనే దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి సంబంధించి 3 రోజుల పాటు దీక్ష కొనసాగినప్పటికీ ఈ డెసిషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు తమ దీక్ష కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. అసలు విలీనం చేయడం ద్వారా కంటోన్మెంట్ కు వచ్చే లాభం ఏంటి, ఇప్పటికే జీహెచ్ఎంసీలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, వాటికి చేకూరుతున్న అభివృద్ధి ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రధానంగా కూడా మీరు విలీనాన్ని కోరుతున్నారు, ఎట్ ది సేమ్ టైం మరోవైపు తలసాని లాంటి వారు జిల్లా కావాలని సికింద్రాబాద్ కోరుతున్నారు. ఎంత పొలిటికల్ మైలేజ్ కోసం ఏమైనా జరుగుతుందా? ఈ రోజుకి 3వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష. మాకు వేరే అంశాల కన్నా మాకు కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీల విలీనం కావాలి, మా ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి బాటలో నడవాలి. కంటోన్మెంట్ బోర్డు దగ్గర నిధులు లేవు, నిధులు లేకుంటే పనులు జరగకుండా అన్ని సమస్యలే ఉంటాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలి. ఒక పక్కకు 2015లో బోర్డు ఎలక్షన్లు అయినాయి, 2020లో బోర్డు డిజాల్వ్ అయింది. 20 నుంచి 26 దాకా మేము మెర్జ్ అవుతుందో ఎలక్షన్ వస్తుందని ఆశించినాం. ఇప్పుడు మళ్ళీ 26 మొన్న జనవరి 3-4 రోజుల క్రితం మళ్ళీ ఏమైనా ఇచ్చారు నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఇదే నామినేటెడ్ వ్యవస్థని ఇంకొక సంవత్సరం కొనసాగిస్తామని. మధ్యలో ఏమైనా జరగవచ్చు, ఎలక్షన్ అయినా పెట్టవచ్చు, లేకుంటే మేమే ఊహించుకోవాలా. వాళ్ళు మధ్యలో ఏమైనా మారవచ్చు అంటే ఎలక్షన్ అయినా రావచ్చు, విలీనం జరగవచ్చు అని మేము ఊహించుకోవాలి, కానీ వాళ్ళు ఎవరు చెప్పరు. ఇట్లా 6 అయిపోయింది, 7వ సంవత్సరం కూడా మళ్ళీ పొడిగించారు. కాబట్టి ఇది ఎన్ని రోజులు పొడిగిస్తారు? ఏడునో ఎక్కడ దీనికి ఉపశమనం కావాలి, మాకు విముక్తి జరగాలి. మాకు కూడా పాలనా పరంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు అంటే స్థానిక సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వీళ్ళకు నిధులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుందని వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కంటోన్మెంట్ కు, మీరు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావచ్చు కదా? ఎంత నిధులు తీసుకొస్తే కూడా ఎంత పని అవుతుంది అంతే అవుతుంది. కానీ ఒక కార్పొరేషన్ నిధులు ఉంటే ఇంకో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. మొన్న నేను కూడా ఇదే మాదిరిగా మీరు అడిగినట్టే అసెంబ్లీలో కూడా అడిగాను. మాకు గతంలో నిర్లక్ష్యం వహించారు కాబట్టి, నిర్లక్ష్యంగా నష్టపోయినాం కాబట్టి మేము ముందుకు సాగాలంటే మాకు 5 కోట్లు 10 కోట్లు బడ్జెట్ ఇస్తే సరిపోదు, మా సంవత్సరానికి మాకు కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్న. గతంలో ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మాకు నష్టమైందంటే ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుపడతాం అనుకున్నాం కంటోన్మెంట్ ప్రజలు, కానీ అప్పుడు కూడా బాగుపడలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి 10 సంవత్సరాల్లో మాకు ఏం లాభం చేయలేదు, 10 సంవత్సరాల ఏ విషయంలో ఆలోచించలేదు. అందుకే మాకు బాగా నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు నష్టాలన్నీ పూర్తి చేయాలంటే మళ్ళీ మాకు స్టేట్ నుంచి కూడా కావాలి, సెంట్రల్ నుంచి మాకు రావాల్సిన 1200 కోట్లు మా అక్క చెల్లెలు అన్నాదమ్ములు కట్టిన ట్యాక్స్, 1200 కోట్లు కేంద్రం దగ్గర బకాయిలు ఉంది, సర్వీస్ ఛార్జెస్. ఆ 1200 కోట్లు ఇస్తే ఎంతో డెవలప్మెంట్ అయితే. ఇంత చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ లేకుంటే ఎంపీలు కానీ ఎవరు కూడా మీకు సంఘీభావంగా రావట్లేదు, ఇది మీ సొంత ఏజెండా అనే ఒక విమర్శ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇది పార్టీ బ్యానర్ ఎక్కడ లేదు, ఇది ప్రజల బ్యానర్. ఇది ప్రజలందరూ కోరుకుంటున్న అంశం. ఇది ప్రజలు కోరుకుంటున్నది ఏంది? విలీనం జరగాలి, మా కంటోన్మెంట్ బాగుపడాలని ఆలోచిస్తారు. అంతేగాని పార్టీతోటి ఏం సంబంధం లేదు. ఈ అజెండా మా కంటోన్మెంట్ డెవలప్మెంట్ అజెండా. ఈ మొత్తంగా అయితే దీక్ష కొనసాగుతుంది. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి, విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ ద్వారా అధిక నిధులు వస్తాయనే ఒక ఆశాభావాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యక్తం చేస్తున్నారు. ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది ప్రజల దీక్ష, ఇది పార్టీ పరంగా చేయట్లేదు, తను వ్యక్తిగతంగా చేయట్లేదు, కంటోన్మెంట్ ప్రజల తరఫున చేస్తున్నానంటూ కూడా శ్రీ గణేష్ చెప్తున్నారు. రాకేష్, థ్యాంక్ యూ.